కనకధారకు స్వాగతం. ఈరోజు మనం పాలకాయలు తయారు చేసుకుందాం. చాలా సింపుల్ అండి, ఫాస్ట్గా చేసేద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండి ఎంత వేసుకున్నామో అందులో సగం చక్కెర పొడి వేసుకోండి. చాలా మైల్డ్గా ఉంటాయన్నమాట, ఎక్కువ తీయగా ఉండవు. అలాగే ఇందులో కాస్త వేయించుకున్న నువ్వులు వేసి ఒకసారి ఇలా మొత్తం కలుపుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యితో పాటు కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం పిండిలో నెయ్యిని మంచిగా కలపండి. నువ్వులు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది, మళ్ళీ ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి లైట్గా వేయించుకోండి. ఇలా నెయ్యి అంతా బాగా పిండిలో కలవాలి. కలిసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసి పిండిని తడుపుకోవాలి. చల్ల నీళ్ళే సరిపోతాయి, వేడి నీళ్ళు ఏం అవసరం లేదు. ఇలా పిండిని తడుపుకున్నప్పుడే ఇందులో చిటికెడు అంటే చిటికెడే ఉప్పు వేయండి. అప్పుడు రుచి చాలా బాగుంటుంది. ఇలా పిండిని తడిపేసుకోవాలి. పిండి తడుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి తీసుకొని మనం చిన్నగా ఇలా చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్ షేప్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా నొక్కుంటే సరిపోతుంది. ఇలా మనకి ఫింగర్స్ ప్రెస్ చేసి ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా అన్నీ చేసేసుకోవడమే. ఆల్రెడీ పొయ్యి మీద నూనె పెట్టేశాను, వేడవుతుంది. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత నూనె వేడెక్కింది, నూనెలో వేసేసుకోవడమే. నూనె మరీ టూ మచ్ హాట్ కాకుండా కొంచెం నార్మల్గా వేడిగా ఉండాలి. మరీ ఎక్కువ వేడిగా ఉంటే పైన ఏమో నల్లగా అయిపోతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే. కొంచెం చిన్న మంటలో పెట్టి చక్కగా వేయించుకోవడమే. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. చింతకాయల్లా ఉన్నాయి కదా చూడ్డానికి. వీటిని మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. రౌండ్గా అయినా చేసుకోవచ్చు, పొడుగా అయినా చేసుకోవచ్చు, సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చు. కానీ చేసుకోండి. అసలు ఆయిల్ లాగానే లాగచ్చు చూడండి. మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ బాగుంటాయి అన్నమాట. అలాగే మిగతావి కూడా చేసేసాను. ఫ్రై చేసుకోండి. ఇవి అసలు పగలవు. చాలామంది వెన్నుండలు చేసేటప్పుడు పగులుతాయి అనుకుంటారు కదా, అలా పగులుతాయి అనుకుంటారేమో. ఇవేం పగలవండి, ధైర్యంగా చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మటుకి చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలాంటి సింపుల్ ప్రసాదాలు మన కనకధారలో నేను చెప్తూ ఉంటాను, మీరు ట్రై చేయండి. కనకధార ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక ప్రసాదంతో కలుసుకుందాం కనకధారలో.